మేషరాశి వారికి వ్యయ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. లాభస్థానంలో రాహుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో రవి బుధుడు గురుగ్రహ సంచారము, పంచమంలో కేతువు, ఆరింట శుక్రుడు నీచ స్థితి, శనేశ్వరుడు వక్రిచున్నారు. ప్రత్యేకంగా స్త్రీలతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. అనుకోని సంఘటనల ద్వారా మీరు చేసినటువంటి మాట ఒడంబడికలు కావచ్చు, ప్రామిసెస్ కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, ఏదేమైనా కానీ దాని వలన ఇప్పుడు మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్తంత వ్యవహారాలని నిదానంగా హ్యాండిల్ చేయండి. హడావిడితో కావచ్చు, ఆవేశంతో కావచ్చు, కోపంతో కావచ్చు మాత్రం హ్యాండిల్ చెయ్యొద్దు. దీనివల్ల మరింత సమస్యల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. పూర్వం ఎవరినైనా ఇష్టపడ్డారు, ప్రేమించారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కొద్దిగా క్లాషెస్ అయ్యాయి, బ్రేకప్ అయ్యింది, ఆలోచనలు మారాయి, ఇప్పుడు పెళ్లి చేసుకోలేని పరిస్థితి వచ్చింది. దీనివల్ల చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా ఏదైనా తలనొప్పులు మీకు రావచ్చు. కాబట్టి ఒక వారం 10 రోజుల పాటు ఏదైనా డిస్టర్బెన్సెస్, లిటిగేషన్లు, ఇష్యూస్కి సంబంధించిన వాటికి దూరంగా ఉండండి. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే పునర్ప్రస్తావించవచ్చు, వాటిని అక్కడికక్కడే క్లోజ్ చేయొచ్చు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. పాత వాహనాన్ని అత్యంత సన్నిహితులైన వారికి బహుమతిగా ఇవ్వాలి, వాళ్ళని ఏదో పరోక్షంగా ఆదుకున్నట్టుగా ఉంటుంది. ఆర్థిక సహాయం నేను చేయకపోయినా ఇలాంటివి చేస్తే నాకు మంచి పేరు వస్తుంది అని కాస్తంత ఆలోచించుకొని ఈ విధమైన నిర్ణయాలు చేస్తారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విశేషమైనటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఆరా తీయటము, కనుక్కోవడము, తెలుసుకోవడము, ఆ తర్వాత ఖర్చు పెట్టే విధంగా ఆలోచనలు ఏర్పడతాయి. తొందరపడి మాత్రం ఏ పని చెయ్యరు మీరు. కాస్తంత నిదానంగానే సాగుతూ ఉంటాయి. ఈ వారం పరిహారం: మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడము లేదా అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం వలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంగళగౌరి వ్రతం చేసుకోవడం వలన, గౌరీదేవి అమ్మవారి పూజ చేసుకోవడం వలన గురుగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శనేశ్వరుడు కాస్తంత ఇబ్బంది పెట్టడం కూడా తగ్గుతుంది. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల శుక్రగ్రహం అనుగ్రహమును, చంద్రగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆర్థికంగా పనులు కావాలంటే శుక్రగ్రహానికి సంబంధించిన లక్ష్మీదేవి పూజలను విశేషంగా ఆరాధన చెయ్యండి, కలిసి వస్తుంది. లేదు వెళితే పనులు కావటం లేదనుకున్న వారు పార్వతీదేవి అమ్మవారి పూజలను చేసుకోండి. మెడలో ఇంద్రాణి డాలరు, కాలభైరవ రూపం ధరించండి. అఘోర పాశుపత హోమాన్ని జరిపించుకోగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తాత్కాలిక ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో, ఆర్థికంగాను, ఇతరితర అన్ని విషయాలలోనూ కాస్తలో కాస్త సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఊరట వార్తలు ఊరట చెందే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడాను మంచి పరిణామం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.